హృదయపూర్వక వందనాలు. విశ్వాసంతో చేయు ప్రార్థన పరలోకాన్ని చేరుతుంది. మనల్ని అనేక సమస్యల నుంచి విడుదల కలిగిస్తుంది. ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రం. ప్రియ పరలోకము మా ప్రియ యేసయ్య, మీ బంగారు పాదాలకు కోటాను కోట్ల వేల కోట్ల స్థుతులు స్తోత్రాలయ్య. తండ్రి, ఉదయం నుంచి తండ్రి రాత్రి సాయంత్రం వరకు మీ చల్లని రెక్కల నీడను కాపాడి తండ్రి మరొక నూతన దినంలోనికి మమ్మల్ని ప్రవేశపెడుతున్నందుకు మీకే స్తోత్రాలు, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు తండ్రి. తండ్రి, ఈరోజు చూడక తండ్రి ఎంతోమంది నా తండ్రి ఆశపడ్డా కానీ వాళ్ళ కళ నెరవేరకుండా మట్టిలో మన్నైపోయారు. ఇంకా మమ్మల్ని సజీవ లెక్క నుంచినందుకు మీకే స్తోత్రాలు, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా, ఈరోజు ప్రయాణాలందు తోడుగా ఉండి బిడ్డలను గమ్యస్థానం చేర్చినందుకు మీకే స్తోత్రాలు. నా తండ్రి, చిన్న బిడ్డలు ఎందుకు తోడుగా ఉండండి. వాళ్ళ ప్రయాణాలందు రాకపోకలందు తోడుగా ఉండి చక్కగా చదువుకొని బుద్ధిని, మంచి జ్ఞానాన్ని, మంచి తెలివితేటని పిల్లలకి ఇవ్వమని ప్రార్థిస్తున్నామయ్యా. ఉద్యోగం కోసం ఎదురు చూసే బిడ్డలకు ఉద్యోగం ఇవ్వండి. సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి గర్భఫలాన్ని ఇవ్వండి. నా దేవా, వివాహం కోసం ఎదురు చూసే వాళ్ళకి సకాలంలో సరైన వివాహం జరిగేలా సహాయం దయచేయండి తండ్రి. ఎవరెవరు ఉద్యోగం నిమిత్తం, వ్యాపారం, చేతి పనులు, వాళ్ళ చేతి వృత్తులు తండ్రి, పొలం పనులు, ఏ పనులు చేసుకున్న వాళ్ళందరినీ వాళ్ళ పనుల్లో ఆశీర్వాదం పొందేలా, ఉన్నత స్థితికి ఎదిగేలా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్ వచ్చేలా తండ్రి, వ్యాపారంలో ఇంకా అభివృద్ధి చెందేలా, పొలాలు బాగా పండేలా, ఇంకా ఎవరెవరు ఏ పనులు చేసుకుంటున్నారో వాళ్ళ పంటల్లో తండ్రి, వాళ్ళ పనుల్లో అభివృద్ధి పొందేలా సహాయం దయచేయండి, ఆశీర్వదించండి తండ్రి. కుటుంబంలో ఉన్న లేమిని తీసేయండి, సమృద్ధితో నింపండి. నా ప్రభు, అప్పుల బాధల నుండి, ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల కలిగించండి తండ్రి. యేసయ్యా, మీకే స్తోత్రాలు తండ్రి. ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న వారికి మీ దయలో నూతన జీవ కిరీటాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అనారోగ్య సమస్యలతో ఉన్న బిడ్డలకు మంచి చక్కని ఆరోగ్యాన్ని ప్రసాదించండి తండ్రి. యేసయ్యా, మీకే స్తోత్రాలు, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు నా తండ్రి. పాస్టర్లు చేయు పరిచర్యను ఆశీర్వదించండి. వాళ్ళు ఇంకా ముందుకెదిగే కృపను దయచేయండి నా దేవా, నా ప్రభువా, మీకే స్తోత్రాలు, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు తండ్రి. రైతులను ఆశీర్వదించండి. రైతుల ఆత్మహత్యలను ఆపండి. పంటలు బాగా పండే కృపను దయచేయండి. దేశ సరిహద్దుల్లో ఉన్న జవాన్లను గుర్తు తెచ్చుకోండి. వాళ్ళలో మనోనిబ్రం, ఆత్మవిశ్వాసం నింపండి నా తండ్రి. మా దేశ నాయకులు, మా దేశ అధికారులను జ్ఞాపకం చేసుకోండి. మా దేశ నాయకులకి ఎలా పరిపాలించాలో, మంచి పరిపాలన ఎలా అందించాలో తండ్రి చక్కని జ్ఞానాన్ని, బుద్ధిని ప్రసాదించండి. మా దేశ అధికారులు నాయన, ఏ దేశ అధికారి అయినా లంచగొండితనం లేకుండా నిష్పక్షపాతంగా ప్రజలకు సేవ చేసే కృపని కలగచేయమని ప్రార్థిస్తున్నామయ్యా దేవా. ఈరోజు అంతట్లో కూడా మాకు తోడుగా ఉండి మీ సన్నిధి మాకు తోడుగా నిలిపి మమ్మల్ని ముందుకు నడిపించినందుకు మీకు కోటాను కోట్ల వేల కోట్ల స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో కూడా ప్రభు గాఢమైన సుఖమైన నిద్ర కలిగేలా మీ కృపలో దయచేయండి. తాళమాటకు మెలకువలు తెచ్చే సాతాను అంధకార క్రియలను నేర్చున్నాములో బంధించమని ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి. మేము నిద్రిస్తుండగా మా మంచం చుట్టూ రక్తపోషణ అయ్యండి. ఇంటి చుట్టూ దేవదత్తులను కాపులా పెట్టండి. సుఖమైన క్షేమకరమైన నిద్ర కలిగి తెల్లవారుజామున లేసి మా ప్రార్థనతో మా పనులు మేము ప్రారంభించుకునేలా సహాయం దయచేయండి తండ్రి. మీ ప్రార్థనలో ఎదిగే కృపను దయచేయండి. మీ ప్రార్థన ఇంకా బాగా చేయడానికి కావాల్సిన మన వాక్యాన్ని మాకు ఇవ్వండి నా తండ్రి. మిమ్మల్ని ఎలా ప్రార్థించాలో, ఎలా స్తుతించాలో, ఎలా మీ ప్రార్థనలో ఇంకా ఎదగాలో మాకు సహాయం దయచేయండి. అసలు మీ ప్రార్థనలో మేము ఏం అడగాలో కూడా మాకు తెలియదయ్యా. మాకు సహాయం అందించండి. మా నోటికి పరిశుద్ధాత్మ దేవ తండ్రి మాలో ప్రవేశించి మా తరపున తండ్రికి విజ్ఞాప ప్రార్థన చేయయ్యా తండ్రి. మీకే స్తోత్రాలు, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ అనుక్షణం కొన్నంత అండగా మా ముందుండండి తండ్రి. ఎక్కలేనంత కొండ మా ముందున్న ఎక్కగలిగేంత కృప మీ దయలో దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. సొంత ఇంటికల నెరవేరే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి. సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి మేము అడిగిన అన్ని పొంది ఉన్నామచ్చు. మీకే కృతజ్ఞత వందన స్తోత్రాలు మా పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జంసిలు, రక్తమే జం, యేసు రక్తమే జంసిలు, రక్తమే జం, యేసుక్రీస్తు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రార్థనలు ఆలకించి జవాబిచ్చిన యేసయ్యకు స్తోత్రం 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 స్తోత్రం. అందరికీ హృదయపూర్వక వందనాలు, శుభాలు, దైవాశీస్సులు.